వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దంపతులు పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. సాధారణ శుభాకాంక్షల భేటీగా కనిపించినప్పటికీ ఇటీవల కొండా కుటుంబం చుట్టూ జరిగిన హై డ్రామా నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ భేటీలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొనగా కొండా దంపతులు ముఖ్యమంత్రికి కీలక విషయాలపై వివరణ ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అతన్ని అరెస్టు చేసేందుకు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మఫ్టీలో మంత్రి నివాసానికి చేరుకోవడంతో ఈ డ్రామా మొదలైంది. పోలీసులను గేటు వద్దే అడ్డుకున్న కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత మీడియా ముందు సంచలన ఆరోపణలు చేశారు. కొండా సుస్మిత ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి వంటి కీలక నేతలపై ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీపావళి సందర్భంగా జరిగిన ఈ భేటీలో తమ కుమార్తె చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం, మాజీ ఓఎస్డీ వ్యవహారం చుట్టూ జరిగిన పరిణామాలు తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారనే ఆందోళనను కొండా దంపతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ పదవి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ రాజకీయ ఉద్రిక్తతను తెరదించేందుకు ఈ భేటీ కీలకంగా మారనుంది. ఈ భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కొండా కుటుంబానికి ఎలాంటి హామీ లభిస్తుంది అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.